నాయకుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంలోని టాప్ లీడర్లలో ఒకరు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు జగన్ ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుండి ఆయన అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారట. అంతేకాదు, తనకు సంబంధం లేని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపడంపై కక్కలేక మింగలేక ఉన్నారట. అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారా, టాటా చెప్పేస్తారా? ఇంతకు ఎవరైనా? గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోంది. రెడ్డిగారు కనిపించడం లేదు. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ రెడ్డిగారు మరెవరో కాదు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి. మొదట ఆయన రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి బావమరిది ఆయన. 2009లో టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా గెలిచారు. 2014లో కన్నా లక్ష్మీనారాయణను ఓడించి విజయం సాధించారు. కానీ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దీంతో 2018 నాటికి రెబల్గా మారి టీడీపీపై విమర్శలు చేశారు. రెడ్డి సామాజిక వర్గ ఐక్యతపై సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలోనే వైసీపీలో చేరారు. 2019లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం జగన్ ఎమ్మెల్సీ ఇస్తారనే ఆశతో ఎదురుచూశారు. కానీ అది కూడా రాలేదు. ఇక 2024 ఎన్నికల్లో టికెట్టు కూడా దక్కలేదు. అప్పటి నుంచి మోదుగుల రాజకీయాల్లో కనిపించడం లేదు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ రాజకీయ వ్యవహారాలను సజ్జలే చూసుకుంటున్నారు. ఈ భేటీలో మోదుగుల తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారట. తాను నరసరావుపేట లేదంటే గుంటూరు పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జి పదవిని ఇవ్వాలని కోరారట. అయితే ఈ విషయంపై సజ్జల ఎలాంటి హామీ ఇవ్వలేదట. అంతేకాదు, జగన్ ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారట. దీనిపై మోదుగుల కూడా వాగ్వాదానికి దిగినట్టు తెలిసిందే. మీరు ఎలా డిసైడ్ చేశారో నాకర్థం కావడం లేదు. నాకేమైనా పరిచయం ఉందా విజయవాడతో? నేనెప్పుడైనా అక్కడ పనిచేశానా? నా మొహం వాళ్లకి తెలియదు. నాకు వారెవరో తెలీదు. నేనెలా అక్కడ రాజకీయాలు చేస్తాను అని సీరియస్గానే చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో సజ్జల కూడా పార్టీ లైన్ ప్రకారమే పదవులు, టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. అసలు కథ ఏంటంటే, గుంటూరుకు చెందిన మోదుగుల వేణుగోపాల్రెడ్డికి గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామనుకున్నారు. కానీ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ అధినేత జగన్ 8 నెలల క్రితం మోదుగులను విజయవాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ మోదుగుల ఒక్కసారైనా విజయవాడలో పార్టీ పనుల కోసం అడుగు పెట్టలేదు. ఈ విషయం ఇటీవల జగన్ దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. తానిచ్చిన పదవులు స్వీకరించని వారి జాబితాలు ఇవ్వాలని సజ్జలకు ఆదేశించారు. అంతేకాదు, వారి వివరణ కూడా తీసుకోవాలని అన్నారు. దీంతో మోదుగుల ఇటీవల సజ్జలను కలిసి వివరణ ఇచ్చారు. తనకు విజయవాడతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడ రాజకీయాలు చేయడం టైం వృధా అవుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే పార్టీ అధినేత చెప్పినట్లు పని చేయాల్సిందేనని, ఆ దిశలో నిర్ణయం తీసుకోవాలని సజ్జల స్పష్టంగా చెప్పారట. కానీ మోదుగుల మాత్రం తనను నరసరావుపేట లేదంటే గుంటూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించాలని కోరినట్లు తెలిసిందే. అప్పుడు ఏదైనా సమస్య వస్తే తనను ప్రశ్నించవచ్చని కూడా చెప్పారట. 4 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎడాపెడా నియోజకవర్గాలను మార్చి జంబ్లింగ్ విధానంలో టికెట్లు ఇచ్చిన జగన్ ఘోరంగా నష్టపోయారు. ఇక ఎన్నికల తర్వాత ఏ మేరకు సరిదిద్దుకున్నారో తెలియదుగాని, ఎన్నికల అనంతరం సమన్వయకర్తలను నియమించుకుంటూ వచ్చారు. అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి వైసీపీ జెండా మోస్తున్న వారి పాలిట శాపంగా మారాయి. సంబంధం లేని నియోజకవర్గాలకు పంపి చేతులు కాల్చుకున్నా సరే మళ్లీ అదే పద్ధతిలో అడుగులు వేస్తుండడం పార్టీ నేతలకు చిరాకు తెప్పిస్తుందట. ఇప్పుడు మోదుగుల పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. మరి మోదుగుల జగన్ ఆదేశాలను పాటిస్తారా, లేదంటే సైలెంట్గా ఉండిపోతారా అన్నది తేలాల్సి ఉంది.